అయితే వాళ్ళ వల్ల కాదు. రైట్. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయోత్సవం. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో ఎన్నికలలో విజయం. సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్ 3 రోజులుగా కొనసాగిన కౌంటింగ్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్లో విజయానికి కావాల్సిన ఓట్లు రాకపోవడంతో టెక్నికల్గా ఎక్కువ ఓట్లు వచ్చిన మల్లన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అధికారులు అయితే ప్రకటించారు. 52 మంది బరిలో నిలిచిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులే మధ్య ప్రధానమైన పోటీ సాగింది. మొత్తం 3,36,031 ఓట్లు పోలవగా 3,10,189 ఓట్లు చెల్లాయి. ఏకంగా 25,824 ఓట్లు ఓట్లు చెల్లకుండా పోయిన పరిస్థితి. దీంట్లోనూ అట ఐ లవ్ యూ మల్లన్న, లేకపోతే జై మల్లన్న అని రాసుకొచ్చిల్లట. మన చదువుకున్న వాళ్ళ తెలివి ఎంత, చదువుకున్నోనికైతే ఏదో నయం అంటారు చూడు, అట్లున్నది వీళ్ళ కథ. ఘోరం. ఓట్లు అయితే దారుణంగా వేస్టేజ్ ఓట్లే ఒక 20,000 పైచీలకు పోయినాయంటే ఇక గ్రాడ్యుయేట్లు మళ్ళీ వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసిరట. ఆ ఎన్నికలు ఎందుకో, ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకో, ఈ శాసన మండలి ఎందుకో అనిపిస్తుంది అప్పుడప్పుడు. పెద్దల సభ గురించి మాట్లాడుతున్నాను. గతంలో ఇవన్నీ రద్దు చేసిరు, మీకు తెలుసో లేదో. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలలోనైతే విజయం సాధించిండు. విజయం సాధించి విజయకేతనం అయితే చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, అంతకంటే ముందు పీసీసీ చీఫ్ నియామకం అంటూ కూడా చూడొచ్చు. నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ. వివిధ సమీకరణల ఆధారంగా పదవులు హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిడబ్ల్యూసీ మీటింగ్కు హాజరు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్. హాజరు కానున్న రేవంత్ రాష్ట్ర ఎంపీలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి రాష్ట్రంలో త్వరలో కేబినెట్ పదవుల కోసం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రుల కోసం మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో, నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం లొల్లి ఇప్పటికే షురూ అయింది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. ఎటు చూసినా కూడా పీసీసీ పదవి కోసం దాదాపుగా ఇప్పటికే పెద్ద శాటభారతం అంత లిస్ట్ ఉన్నది. ఇప్పుడు మంత్రుల పదవి కోసం అదే లిస్ట్ అవుతుంది. మరి వీళ్ళు ఎట్లుంటుంది, సముద్రంలో చేపల లెక్క ఉంటారా, లేకపోతే డైనోసార్ల లెక్క పదవులు రాకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే ఈ విషయంలో మనం వేచి చూడాల్సిన పరిస్థితే కనబడుతుంది. ఒక్క విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి.